आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋतवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేకంగా తెలుగు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. ఈ మధ్యన వృషభ రాశిలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటం వలన యావత్ భారతదేశంలో రాజకీయంగా పెను మార్పులు వచ్చాయి. ఒకవైపు సంతోషం, ఒకవైపు ఏదో తెలియని బాధ, ఇలా కూడా అందరికీ కూడా రకరకాలుగా ఫలితాలు రావడం వల్ల కొత్త ప్రభుత్వాలు తిరిగి ఏర్పడడం జరుగుతున్నది. ఈ పంచగ్రహ కూటం వల్ల మొత్తం మీద భారతదేశంలో మానవులలో ఒక మానసిక చైతన్యం, మానసికమైనటువంటి ఒక ఉత్పాతంలాగా పరిస్థితులు ఏర్పడినాయి. ప్రకృతి వైపరీత్యాల కన్నా మానవ హృదయాలలో వైపరీత్యాలు, ఆనందాలు, ఉత్సాహాలు, నిరుత్సాహాలు ఇవన్నీ కూడా ఏర్పడడం జరిగింది అని చెప్పవచ్చు. అయితే ఈ వార ఫలాలు మనకు జూన్ 9వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుద్ధ తదియ ఆదివారం నుండి నవమి శనివారం వరకు ఈ వార ఫలాలు వరుసగా చంద్రుడు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త నక్షత్రాల వరకు చంద్రుడు వరుసగా కర్కాటకం, సింహం, కన్య ఈ 3 రాశులలో చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ వారంలో ఏర్పడబోతున్నటువంటి కొన్ని మార్పులు, చేర్పులు, గ్రహస్థితులను గురించి తెలుసుకుందాం. 9వ తేదీ మృగశిర నక్షత్రం 2వ పాదంలో శుక్రుని ప్రవేశం. 10వ తేదీ అశ్వని నక్షత్రం 3వ పాదంలో కుజుని ప్రవేశం. అలాగే అదే రోజు రోహిణి నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం. 11వ తేదీ మృగశిర నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం. అదే రోజు మృగశిర నక్షత్రం 1వ పాదంలో బుధుని ప్రవేశం. 12వ తేదీ మృగశిర 3వ పాదం శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే 13వ తేదీ మృగశిర నక్షత్రం 2వ పాదంలో బుధుని ప్రవేశం కూడా జరుగుతున్నది. 14వ తేదీ మేజర్గా రోహిణి నక్షత్రం 1వ పాదంలో గురు ప్రవేశం జరగబోతున్నది. మరి ఆ 14వ తేదీ నాడే మృగశిర నక్షత్రం 3వ పాదంలో బుధుని ప్రవేశం, అలాగే రవి ప్రవేశం కూడా అదే రోజు జరుగుతున్నది. అంటే 14వ తేదీ అర్ధరాత్రి అనుకోండి, ఇంచుమించుగా మిథున సంక్రమణం ఏర్పడుతున్నది. ఆ రోజు అశ్వని నక్షత్రం 4వ పాదంలో కుజుని ప్రవేశం కూడా జరుగుతున్నది. మొత్తం మీద ఈ వారాంతంలో, వారమధ్యం వారాంతంలో రవి బుధులు ఏకకాలంలో ఏక నక్షత్రంలోకి, ఏకరాశిలోకి ప్రవేశించడం ఒక ఎత్తు. 1 గంట సమయం అటు ఇటులో, రాత్రి 11:05, తర్వాత 12:20 ఆ మధ్యకాలంలో రవి బుధులు ఇద్దరు కూడా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు. మిథున సంక్రమణం ముందుగానే శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతున్నది. తర్వాత ఈ వారంలో చెప్పుకోదగ్గటువంటి పర్వదినాలంటూ ఏమి లేవు. 10వ తేదీ ఉమాదేవి పూజ, 12వ తేదీ వింధ్యావాసిని పూజ, 14వ తేదీ మిథున సంక్రమణం, 15వ తేదీ బ్రాహ్మణీ దేవి పూజ. మరి ఈ వార మధ్యకాలంలో
ఈ వారం యొక్క గ్రహస్థితి ప్రారంభంలో నుంచి కూడా చూసినట్టయితే మీనరాశిలో రాహు, మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, చంద్ర, బుధ, శుక్ర ఈ గ్రహాలను ఉండగా ఇవి వరుసగా 12వ తేదీ శుక్రుడు మిథున రాశిలోకి, 14వ తేదీ రవి, బుధులు మిథున రాశిలోకి రాగా కన్యా రాశిలో కేతు ఉంటాడు. అలాగే కుంభరాశిలో శని ఉంటాడు. చంద్రుడు మాత్రం కర్కాటక రాశి నుంచి కన్యా రాశి వరకు సంచారం చేస్తాడు. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇది. ఈ వారంలో మరి ప్రత్యేకతలు, భారతదేశంలో మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా పదవి స్వీకారం అనేది అంటే ఇక్కడ ప్రమాణ స్వీకారోత్సవం 9వ తేదీ అని అంటున్నారు. కాబట్టి ఈ వారం ప్రారంభంలో ఆయన ప్రమాణ స్వీకారం ఉంటుంది 3వసారి ప్రధానమంత్రిగా. అలాగే 12 లేదా ఓ దినం అటు ఇట్లో తెలుగు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడబోతున్నది. ఇది ఈ వారంలో కలుగుతున్నటువంటి సామాజికంగా కనబడుతున్నటువంటి విషయాలు. ఈ వారం యొక్క గ్రహస్థితిని బట్టి ఈ వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తెలియజేద్దాం. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతిక పాదం మేషం. ఈ వారంలో మేషరాశి వారికి 9, 10, 11వ తేదీలలో ఉత్సాహ నిరుత్సాహాలతో ఉంటారు. కొద్దిగా బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసినటువంటి విషయాలు ఉంటాయి. అనుకున్న మీ యొక్క ప్రణాళికల్లో కొన్ని మార్పులు చేర్పులు, ఉద్యోగాలలో కూడా కొన్ని నిర్బంధాలు, కొద్దిగా మానసికంగా శారీరకంగా ఒత్తిడులు, గృహ సంబంధమైన వ్యవహారాలు ఇలాంటివన్నీ కూడా మీకు ఉంటాయి. 12, 13వ తేదీలలో కూడా కొంత విశ్రాంతి లేని పనులు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. శారీరకంగా కూడా కొద్దిగా నిస్సత్తుగా ఉంటుంది. ఎక్కువగా మీ వ్యక్తిగత విషయాలు, వృత్తిపరమైన విషయాలు, సామాజికమైనటువంటి బాధ్యతాయుత విషయాలు వీటివన్నీ కూడా బాగా ఆలోచిస్తారు. తర్వాత మీకు 14, 15వ తేదీలో కొంత మార్పులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రారంభంలో కొంత ఉత్సాహం ఉన్నా కొంత ఉత్సాహ నిరుత్సాహాల మధ్యన మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. అయితే ఈ వారాంతంలో మీకు ఆర్థికపరమైన వ్యవహారాలలో ఉత్సాహం, అలాగే ఆరోగ్యపరమైన విషయంలో కూడా ఉత్సాహం, మరి కొంత బాధ్యతలు, మీరు కొన్ని వ్యక్తిగతంగా సామాజికంగా విమర్శలు కూడా మీరు పొందుతారు. అయినప్పటికీ కూడా ఉత్సాహంగా, నూతనోత్సాహంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు కుటుంబ సౌఖ్యానికి కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వ్యవహారాలన్నీ కూడా చక్కబడతాయి. సామాజిక గౌరవాలు, కుటుంబ గౌరవాలు మాత్రం బాగానే పెరుగుతాయి. సౌఖ్యం మాత్రం తగ్గుతుంది. అయితే ఈ వారాంతంలో ఏర్పడుతున్న కొన్ని మార్పుల వల్ల నూతన ఉద్యోగాలు, అధికారాలు, వివాహ ప్రయత్నాలలో ఒక అడుగు ముందుకు వేయడాలు, విదేశీ ప్రయాణాలు, తర్వాత ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలలో కొత్త రిలేషన్స్ ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగానే కనబడుతున్నాయి. అశ్వని నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంత ఆలస్యంగా పనులైన ఆకస్మికమైనటువంటి కొన్ని కలహాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దీర్ఘకాలిక ప్రణాళికల విషయంలో మీరు చాలా ఉత్సాహంగా మున్ముందు చేసే యొక్క పనుల యందు చాలా శ్రద్ధతో ఉంటారు. చాలా వరకు భవిష్యత్తు గురించి మంచి విశ్వాసం, నమ్మకం, కొత్త ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి ఈ వారంలో నుంచి. భరణి నక్షత్ర జాతకులకు కొంత అనుకూలతలు బాగానే ఉన్నప్పటికీ ఆర్థికపరమైన విషయంలో కొంత ఆదాయాలు, ఖర్చులు బాగానే కనబడుతున్నాయి. వృత్తిపరమైన విషయంలో కొద్దిగా నిర్బంధాలు ఏర్పడవచ్చు. అలాగే ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. శారీరక అలసటలు కూడా ఉంటాయి. మరి వృత్తి ఉద్యోగాలలో మార్పులు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కృత్తికా నక్షత్ర జాతకులు బంధువర్గాలతో కానీ మాతృవర్గ సంబంధీయులతో కానీ మీకు కొద్దిగా వాదోపవాదాలు ఏర్పడవచ్చు. కొద్ది ఖర్చులు అధికంగానే ఉంటున్నప్పటికీ మీ యొక్క భవిష్యత్ ప్రణాళిక దృష్టితో ఆలోచించినటువంటి విషయాలు, వ్యవహారాలు, కుటుంబ బాధ్యతలు ఈ విషయంలో చాలా శుభకార్యాలు నిర్వహించే విషయంలో కూడా మీకు మంచి ప్రోత్సాహం కలుగుతున్నది.
కొంత ఆనందం కూడా కలుగుతుంది. ఉత్సాహమైనటువంటి పనులు అంటే దీర్ఘకాలిక ప్రణాళికలకు మున్ముందు చేసే భావి కార్యక్రమాలకు మీకు కొంత ధైర్యం కూడా ఏర్పడబోతున్నది. ఈ వారంలో మీరు ఎక్కువగా చేసుకోవలసినటువంటి పరిహారాలలో కేవలం కుజుడి గురించి, కేతు గురించి, ఈ 2 గ్రహాల గురించి మీరు శాంతి మంత్రాలు చదువుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి, మృగశిరార్ధం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభం మీకు దినమధ్యం నుంచి మంచి ఉత్సాహపూరితమైనటువంటి కార్యక్రమాలు మీరు పాల్గొనబోతున్నారు. 9, 10, 11వ తేదీలలో బంధుమిత్ర స్నేహితాలతో కానీ చాలా ఉత్సాహంగా ఉంటారు. కొత్త కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా మీకు ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి. ప్రయాణాల మూలకంగా కూడా లాభిస్తాయి. కొన్ని ఇతరుల సంతోషాలు కూడా మీరు పంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. 12, 13 విషయంలో కొద్దిగా మధ్యస్థంగా ఉంటుంది. కొన్ని మార్పులు చేర్పులకు మీరు అడ్జస్ట్ కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ తదనంతరం 14, 15వ తేదీలలో కొంత మధ్యస్థంగా సాధారణ జీవితానికి అనుకూలతలు కనబడుతున్నాయి. అయితే ఈ వారం మధ్యలో, ఈ వారాంతంలో జరగబోతున్నటువంటి కొన్ని మార్పుల వల్ల మీకు భవిష్యత్తు గురించి, కుటుంబ వ్యవహారాలలో చాలా సంతోషం కలుగుతుంది. మరి కొత్త ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని అవకాశాలు మీకు లభించే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు బాగానే పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ, అడపాదడపా కొత్త వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నప్పటికీ, అడపాదడపా కొద్దిగా వాద వివాదాలు, చిన్నపాటి స్వల్ప అవరోధాలు జరిగే అవకాశాలు ఉంటాయి. మరి కృతికా నక్షత్ర జాతకులకు బంధువర్గాలతో వాద వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ వ్యవహారాలు మీకు సంతృప్తినిస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకునేటందుకు అవకాశాలు ఏర్పడబోతున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయాలలో ఆనందం కలుగుతుంది. కొత్త వస్తువులు కొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఎక్కడైనా ఒక దూర ప్రయాణం చేయవలసినటువంటి అవసరం మీకు కలగవచ్చు. ఏదైనా యాత్రా సంబంధమైన విషయాలు కూడా మీకు ఏర్పడవచ్చు. కొద్దిగా ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా మునుముందు మీరు ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ధనమైన ఖర్చులు ఉంటాయి. కొద్దిగా ఆధ్యాత్మిక విషయంలో సంతృప్తి ఉంటుంది. కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ వారం అయినంత వరకు సంతృప్తికరంగానే ఉంది. ఆర్థిక ప్రణాళికలు బాగానే అచ్చొస్తాయి. కొత్త విషయాల్లో పాల్గొంటారు. కొత్త బాధ్యతలు కూడా చేపట్టేటువంటి అవకాశాలు కూడా మీకున్నాయి. మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ కేతు సంబంధమైన పూజ. కేతుకు సంబంధించినటువంటి పరిహారం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్ధం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశికి ఈ వారం ప్రారంభంలో అంతఃక్లేశం, ధనచ్ఛేదం, వేదం, సర్వదోషద, కొన్ని వ్యక్తిగత బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇత్యాదుల విషయంలో మీరు చాలా లోతుగా ఆలోచిస్తారు. చిన్నపాటి మనస్తాపాలు కూడా ఎదుర్కొంటారు. అయినప్పటికీ సమస్యలను పరిష్కారం చేసుకుంటారు. 10, 11వ తేదీలన్నీ కూడా మీ వ్యక్తిగత విషయాలకి ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు కన్నా మీ వ్యక్తిగత సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ఎక్కువగా సమయం కేటాయించవలసి ఉంటుంది. అకాల భోజనాలు కూడా ఉంటాయి. అయినప్పటికీ 12, 13వ తేదీలలో ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు మీకున్నాయి. ఇందులో కొంతవరకు ఓపికతో మీరు పనులు సాధించుకోవాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు కూడా మీకు ఏర్పడబోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాలలో కొన్ని పనులు ఆకస్మికంగా వాయిదా పడేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. 14, 15వ తేదీలు కూడా మీ వ్యక్తిగత విషయాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబ వ్యవహారాలు కొంత సంతృప్తినిస్తాయి. కొంత ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తల్లి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వారంలో ఏర్పడుతున్నటువంటి కొన్ని మార్పుల వల్ల కుటుంబ వ్యవహారాలు చాలా వరకు మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. కొత్త స్నేహితాలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తులతో కొంత మీకు అనుకూలతలు బాగా ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా కొన్ని విషయాలలో చిన్న వాదనలు, అనుకోని ఖర్చులు, ఆకస్మిక కలహాలు,
కొంత పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీరు కొన్ని విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారం శనికి సంబంధించిన స్తోత్రం, తర్వాత శనిగ్రహానికి ప్రత్యేకమైన పూజలు చేసుకోండి, అనుకూలంగా ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడవుతాయి. ఆ తదనంతరం కొంత విశ్రాంతిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు 9 దినాంతం 10, 11వ తేదీలన్నీ కూడా చాలా అనుకూలమైన రోజులు. ప్రశాంతంగా ఉంటారు. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు. అందరి యొక్క సహకారాలు మీకు లభిస్తాయి. అలాగే సామాజిక పరమైన గౌరవ మర్యాదలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి పదవులు ఇట్లాంటి విషయాలలో ఆశించే వాళ్ళకు కూడా చాలా అనుకూలతగా ఉంది. 12, 13వ తేదీలు కూడా కొంతవరకు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయినంత వరకు మీరు శ్రమతో కొన్ని పనులు సాధించుకుంటారు. 14, 15వ తేదీలలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు కలగబోతున్నాయి. అయితే మీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. ఈ వారంలో ఏర్పడుతున్నటువంటి కొన్ని ప్రత్యేకమైన మార్పుల వల్ల ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మికమైన ఖర్చులు, ఆకస్మికంగా విందులు, వినోదాలు ఇలాంటివన్నీ కూడా కొన్ని ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి. శరీర ఆరోగ్యంలో స్వల్ప మార్పులు వస్తున్నాయి. నేత్ర సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది విషయంలో శస్త్రచికిత్సలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారంలో మీరు చాలా వరకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యల పరిష్కారానికి మీరు నడుం కట్టవలసి ఉంటుంది. అకాల భోజనాలు ఉంటాయి. కొంతవరకు సౌఖ్య జీవనానికి కొంత ఇబ్బంది కూడా ఏర్పడుతున్నది. అయితే దీనివల్ల ఏంటంటే మిథున రాశి వారికి మానసిక ఆరాటాలు ఎక్కువగా ఉంటున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన సమస్యలు, దాని మూలకంగా కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా వ్యవహారాలను, అతి సాహసమైనటువంటి పనులకు వెళ్లకుండా జాగ్రత్తగా వ్యవహారాలను మలుచుకోవాల్సినటువంటి పరిస్థితులు మీకు ఏర్పడబోతున్నాయి. దాని మూలకంగా కొంతవరకు మీరు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. కర్కాటక రాశికి సంబంధించినంత వరకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు, వ్యవహారికంగా ప్రత్యేకమైన బాధ్యతలు చేపట్టేవారు కానీ, కొత్త ఉద్యోగాల్లో చేరేవాళ్ళు కానీ, కొత్త వ్యాపారం చేసేవాళ్ళు కానీ వీళ్ళంతా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పరిహారాలు, రాహు సంబంధమైనటువంటి పరిహారాలు చేసుకోవచ్చు. మరి పునర్వసు నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు బాగా ఉన్నాయి. మరి కొన్ని విషయాలలో మీకు అనుకోని లాభార్జనలు కూడా కలుగుతాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు ఈ వారంలో బంధువుల వల్ల కొద్ది ఇబ్బందులు, బంధు సమస్యల మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. కానీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలలో, ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించే విషయాలలో, ఆర్థికపరమైన విషయాల్లో ఏదో ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు, అంటే దీర్ఘాలోచనలు, దీర్ఘ ప్రణాళికలు మీకు కొంత సంతృప్తినిస్తాయి. ఆకస్మిక సమస్యలు కొద్ది ఇబ్బందులు కలుగజేస్తాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కూడా ఈ వారంలో కుటుంబ పరంగా ఆనందంగా ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని బాధ, తర్వాత మీ యొక్క ఉద్యోగాలలో ఎడిషనల్ రిస్క్ అంటారు, అంటే బాధ్యతలు ఎక్కువగా మోయవలసి వస్తుంది. దాని మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ వారంలో కొన్ని జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ వారంలో మీరు ప్రత్యేకంగా రవి సంబంధమైనటువంటి పూజలు కూడా చేసుకోవడానికి మీరు వెనుకాడకుండా ఉండాలి. రవి, శని ఇద్దరికి కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ వారం ఫలితాలు కొన్ని ప్రత్యేకంగా కనబడుతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభంలోనే కొన్ని పరిస్థితులు మారుతున్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలను పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. మీరు చాలా వరకు మీ యొక్క సౌఖ్యకరమైన జీవితం కొన్నిటికి దూరంగా ఉండి కూడా అనుకున్న పని సాధించవలసినటువంటి అవసరాలు ఇత్యాదులన్నీ కూడా మీకు కలగబోతున్నాయి. కొంత మనశ్శాంతిగా మీరు 12, 13వ తేదీలలో ప్రత్యేకంగా ఉత్సాహమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. 14, 15వ తేదీలన్నీ కూడా మీరు దీర్ఘాలోచనలతో ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తుంటారు. అయితే ఈ వారంలో కొన్ని గ్రహ మార్పుల వల్ల
భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళిక చాలా బాగా ఉంటుంది. విశేషంగా సింహరాశి వారు ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, గౌరవంగా సామాజిక గౌరవాలు, కుటుంబ గౌరవాలు పొందేటువంటి అవకాశాలు ఇవన్నీ చాలా బాగా ఉన్నాయి. కొత్త మిత్రులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిత్రుల మూలకంగా కూడా కొంత లాభాలు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశీయానాలకు సంబంధించి, వ్యవహారాలకు సంబంధించి, వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించిన విషయాలలో మీకు కొన్ని మార్పులు వస్తాయి. కొన్ని మంచి అవకాశాలు కూడా మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో ఏర్పడుతున్నటువంటి ఫలితాల వల్ల సింహరాశి వారికి ప్రత్యేకమైన అవకాశాలు కలిగే పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. మఖ నక్షత్ర జాతకులు కొద్దిగా వాదోపవాదాలకు దూరంగా ఉండండి. వృత్తిపరంగా, సామాజిక గౌరవపరంగా మీ యొక్క వ్యవహారాల మూలకంగా మంచి గౌరవ మర్యాదలు పొందేటువంటి అవకాశాలు, అలాంటి బాధ్యతలు ఎక్కువగా ఈ యొక్క మఖ నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. పుబ్బా నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నిర్బంధాలు ఏర్పడతాయి, వాద వివాదాలు ఏర్పడతాయి. మీరు అయినంత వరకు అధికారులతో అడ్జస్ట్మెంట్గా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు బంధువర్గాలతో చిన్నపాటి సమస్యలు, వాద వివాదాలు, నిష్ఠూరాలు పడేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ వృత్తిపరమైన విషయంలో మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కొంతమంది విషయంలో ప్రమోషన్స్ అట్లాంటి కూడా లభించవచ్చు. మునుముందు ఈ వారంలోనే జరగాలని లేవు ఇవన్నీ. మున్ముందు కార్యక్రమాల్లో భవిష్యత్ ప్రణాళికకు సంబంధించిన విషయంలో మీకు చాలా సంతోషాన్ని కలుగజేసేటువంటి అవకాశాలు ఈ వారంలో నుంచి ఏర్పడబోతున్నాయి. మరి సింహరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాల విషయంలో కేతు సంబంధమైనటువంటి పూజ, కేతు గ్రహానికి ప్రత్యేకమైన పూజ, శివార్చన, ఏదన్నా మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం హస్త చిత్రార్థం కన్యా రాశి వారికి ఈ వారం ప్రారంభం అత్యంత ఉత్సాహంతో ప్రారంభం కాబోతున్నది. మీకు వరుసగా 9, 10, 11వ తేదీలో అన్నీ కూడా విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడాలు, బంధు సమూహాలు, మిత్ర సమూహాలు, వ్యవహారికమైనటువంటి కార్యక్రమాలు, వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలు, మార్పులు, ఇటు సామాజికంగా అటు వ్యక్తిగతంగా అన్ని విధాల మీరు చాలా ఉత్సాహమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలతో పాటు కొంత సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడుతున్నాయి. 12, 13వ తేదీలలో ఆకస్మికంగా కొన్ని మార్పులు రాబోతున్నాయి. కొన్ని ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. కొన్ని పనుల యందు ఆలస్యం జరుగుతుంది. కొన్ని విషయాలలో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి మీకు 14, 15వ తేదీలు కొంత సంతృప్తినిచ్చేటువంటి పరిస్థితులు, ఆధ్యాత్మిక జీవితానికి కొంత అనుకూలతలు, అలాగే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మీకు బాగానే కనబడుతున్నాయి. కానీ ఈ వారాంతంలో జరుగుతున్న కొన్ని మార్పుల వల్ల మీకు బాగా సంచారం చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతవరకు కుటుంబ సౌఖ్యానికి కొంత దూరంగా ఎడంగా ఉంటారు. అలాగే మరికొన్ని విషయాలలో రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, సామాజిక రంగాలలో ఉన్నటువంటి వృత్తులు చేసేటువంటి వాళ్ళు, ఆర్థికపరమైన వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవాలు లభించే అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశికి ఒకంత ఆనందదాయకంగానే ఈ వారం గడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మంచి అవకాశాలు కూడా మీకు లభించబోతున్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు కొంతవరకు బంధువుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ వ్యవహారాలలో కొద్ది అడ్జస్ట్మెంట్తో ఉండడానికి ప్రయత్నం చేయండి. వాదోపవాదాలకు, కుటుంబ తగాదాలకు దూరంగా, కొంతగా కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వృత్తిపరమైన విషయంలో మీకు చాలా అనుకూలతలు బాగా ఏర్పడబోతున్నాయి. ఆధ్యాత్మిక విషయాలతో పాటు మీరు లౌకిక కార్యక్రమంలో కూడా మీకు మంచి మర్యాదలు అంటే మంచి గౌరవాలు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయాలు చాలా అనుకూలతలతో ఉన్నాయి. అలాగే మీకు ప్రత్యేకమైన గౌరవాలు లభించే అవకాశాలు ఉన్నాయి. కొంత శ్రమతో అనుకున్న పనులు సాధించగలుగుతారు. చాలా వరకు ప్రయాణాలలో కానీ శారీరక అలసటలతో కానీ ఉండేటువంటి అవకాశాలు మున్ముందు ఎక్కువగా కనబడుతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడవచ్చు. తద్వారా మీకు కొంత ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. కొన్ని ప్రత్యేకమైన స్థలాలు దర్శనం చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా
ఉండేటువంటి పరిస్థితులు మీకు బాగా ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం కన్యా రాశికి ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు సంతృప్తిగానే ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో కొంత సౌఖ్యానికి ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఏదైనా ఈ వారంలో కన్యా రాశి వారు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ బుధుని యొక్క స్తోత్రం చేసుకోండి. బుధుని స్తోత్రం వల్ల కొన్ని అడ్డంకులు మీకు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల ఇష్టసిద్ధి సదారోగ్యం బంధుమిత్ర సమాగమ దశమస్థో యథా చంద్ర యత్న కార్యార్థ సాధనం. తులారాశి వారికి కూడా ఈ వారం ప్రారంభంలో కన్నా దిన మధ్యం నుంచి 9, 10, 11, 12, 13వ తేదీలన్నీ కూడా విశేషంగానే కనబడుతున్నాయి. విశేషమైన ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. 12, 13లో మీకు చాలా గౌరవప్రదమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మంచి మర్యాదలు, గౌరవాలు సామాజికంగా, కుటుంబపరంగా కూడా మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది మీ వృత్తులలో కూడా ప్రత్యేకమైనటువంటి అవకాశాలు లభించేది లేదా కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈ వారం ప్రారంభం 9వ తేదీ దిన మధ్యం నుంచి 13వ తేదీ 14వ తేదీ దిన మధ్యం వరకు కూడా అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మార్పులు చేర్పుల్లో మీరు ఉండడం జరుగుతుంది. సంతోషాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది. ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే ఇతరుల యొక్క సలహాలు కూడా మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. అయితే ఏదో ఒక తెలియని బాధ్యత, బంధం, కొన్ని చిక్కుముడులతో ఉన్నటువంటి సమస్యలు కూడా మిమ్మల్ని కొంతవరకు వేధించినా వాటిని అధిగమించి మీరు ముందుకు పోయేటువంటి అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు, అలాగే వృత్తిపరమైన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అనుకూలతలు ఉన్నాయి. కొంత ఆకస్మిక ధనలాభాలు, మీ బ్యాంక్ వ్యవహారాలు కానీ, ప్రత్యేకమైన ఆర్థికపరమైన వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే చట్టపరమైనటువంటి సమస్యలు, న్యాయపరమైనటువంటి సమస్యలు కూడా మీరు కొంత అనుకూలతలు మునుముందు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలతో పాటు కొంత ఆలోచన చేస్తూ కొన్ని రుణ సంబంధమైన సమస్యల పరిష్కారాలకు, దీర్ఘకాలిక ప్రణాళికలకు సంబంధించిన విషయాలలో కొంత ఎక్కువ మీరు జోక్యం తీసుకోవాల్సినటువంటి అవసరాలు మీకు మున్ముందు కలగబోతున్నాయి. ఈ వారం తులారాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కొంతవరకు గురు సంబంధమైన పూజ, గురు స్తోత్రం చేసుకోండి, అనుకూలతలు వస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభం కొంత సందిగ్ధంగా ఉంటుంది. ఒకవైపు సంతోషం, ఒకవైపు ఏదో తెలియని బాధ. ఇది ద్వైద్వీభావము అంటారు. అంటే ఎక్కువగా సంతోషాన్ని వ్యక్తపరచలేరు, ఎక్కువగా దుఃఖాన్ని వ్యక్తపరచలేరు. ఆ విధంగా ముభావమైన ధోరణితో మీకు 9, 10, 11 రోజు తారీఖులన్నీ అలా అనిపిస్తాయి. ఇష్టాలకు మీ యొక్క ఇష్టాలను దూరం పెట్టి చేయవలసినటువంటి పనులు ఉండవచ్చు. ఇతరుల ప్రోద్బలంతో చేయవలసినటువంటి పనులు ఉండవచ్చు. అలాగే మీకు విధి లేని పరిస్థితులలో అనుకూలతలను, అంటే పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవలసినటువంటి ప్రభావాలు మీ మీద చూపవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా వృశ్చిక రాశి వారికి మానసిక సంఘర్షణతో కూడిన వ్యవహారాలు. ఇది మీ వరకే ఉంటుందండి. బయటి ప్రపంచానికి మీరింత బాధపడుతున్నట్టుగా మాత్రం తెలియదు. ఆ విధంగా ఉంటుంది మీ నడవడిక. ఆ తదుపరి 12, 13వ తేదీల్లో ఏదో ఒక ప్రత్యేకత రాబోతున్నది. ఆ 12, 13వ తేదీల్లో విశేష గౌరవాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అలాగే మీరు కొంత శ్రమ కోర్చుకొని చేసే పనులన్నీ కూడా ఉన్నాయి. 14వ తేదీ, 15వ తేదీ కూడా విశేషంగానే కనబడుతున్నది. ఈ వారమంతా కూడా మీరు సామాజిక బాధ్యతలు, సామాజిక పరమైన విషయాలు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు విశేషంగా విశ్రాంతి లేని కృషి చేయవలసినటువంటి పరిస్థితులు, ఇలాంటివన్నీ కూడా మీకు కలగబోతున్నాయి. అడపాదడపా కొంత ఆనందం పొందగలిగిన అనుకోని సుఖ దుఃఖాలు కూడా మీరు పొందగలుగుతారు. ఈ వారంలో వృశ్చిక రాశి వారు తీసుకోవలసినటువంటి తగు జాగ్రత్తలు ఏమంటే,
ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడితే చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని వార్తల మూలకంగా మీరు కొంత ఎమోషనల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి మీకు నచ్చని పనులు ఏవైనా ఉంటే బలవంతంగా చేయకండి. కొంత ఘర్షణాయుతమైన వాతావరణం కూడా ఈ వారాంతంలో మీకు ఏర్పడబోతున్నది కాబట్టి కొంత ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. మిగతా విషయాలు మున్ముందు మీకు అనుకూలతలనే ఇవ్వగలుగుతాయి. విశాఖ నక్షత్ర జాతకులకు బంధువుల మూలకంగా కానీ, కొన్ని వ్యవహారాల మూలకంగా కానీ, స్నేహితుల మూలకంగా కానీ మీకు కొంత లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరమైన విషయంలో కొంత బాధ్యతలు కూడా అధికంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అనురాధ నక్షత్ర జాతకులకు బంధువులతో ఉన్నటువంటి వ్యవహారాలలో కొంత నిష్ఠురాలు, ఆర్థికపరమైన విషయంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. వృత్తిపరమైన విషయంలో మీకు కొంత ఆనందాన్ని కలుగజేయవచ్చు. కుటుంబ బాధ్యతల విషయంలో కొంత ఆనందాన్ని కలుగజేయవచ్చు. భావితరానికి అంటే భవిష్యత్తు ప్రణాళికల విషయంలో కొంత ఉత్సాహపూరితమైన నిర్ణయాలు మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఆకస్మిక కలహాలు ఉన్నప్పటికీ కూడా, కొన్ని విషయాలను నిర్బంధితమైనటువంటి పనులు ఏర్పడుతున్నప్పటికీ కూడా కొంత ఉత్సాహంతో ఇతరుల సహకారాలతో మీరు సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వేగం, మీ వేగం ఏదైతే ఉందో ఆ వేగం బాగానే ఉంటుంది. మీరు ముందుకు వెళ్ళవచ్చు. ఈ వారంలో మీరు ప్రత్యేకంగా చేసుకోవలసినటువంటి పరిహారాల విషయంలో శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ, శనికి సంబంధించినటువంటి పరిహారాలు, రవి గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు కొన్ని చేసుకోండి. దాని మూలకంగా కొంత మీ ఆరాటం తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొంత అనుకూలంగా ఉన్న ఆకస్మికంగా ప్రయాణాలు ఏర్పడేటువంటి పరిస్థితులు, కొంత సమాచారాలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి పెట్టి కొద్దిగా నిర్బంధంగా కానీ లేదా కొద్దిగా నిష్ఠూరంగా కానీ ఈ వారం మీకు ప్రారంభంలో 9, 10, 11 తేదీలలో మీరు చాలా శాంతియుతంగా ఉండాలి. శ్రమ కోర్చుకోగలగాలి. మానసిక ధైర్యంగా ఉండాలి. శారీరకంగా కూడా ధైర్యంగా ఉండాలి. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మీకు 12, 13, 14, 15వ తేదీలలో చాలా మార్పులు కనబడుతున్నాయి. 14, 15లో చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ వారంలో మీరు ఇతరుల అభిప్రాయాలతో కించిత్ విభేదించడానికి అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో. అలాగే శారీరక ఆరోగ్యంలో కూడా చాలా నీరసం ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సౌఖ్యకరమైన జీవితానికి కొంత ఇబ్బంది కలుగుతుంది. అలాగే వృత్తిపరమైన విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పై అధికారులతో కూడా వాద వివాదాలు ఏర్పడవచ్చు. ఆ విధంగా ప్రతి విషయంలో మీకు ఏవో కొన్ని సంఘటనలు, కొన్ని ఒత్తిడులు, మానసిక ఒత్తిడులు చాలా పనిచేస్తాయి. దీంతో మీకు స్వేచ్ఛ అనేది లేకుండా ఉందన్నంతగా ఫీల్ అవుతుంది. కాబట్టి ధనుర్రాశి వారు ఈ వారంలో ఎలాంటి సమస్యలనైనా, మీరు జటిల సమస్యలైనా ఎలాంటి సమస్యలైనా కొద్దిగా మీరు దాన్ని విశేషంగా కాకుండా అయినంత వరకు ప్రయత్నపూర్వకంగా సాధించుకోవడానికి ప్రయత్నం చేయండి. సంఘర్షణాయుతమైన జీవితానికి కొంత దూరంగా ఉండండి. ఎవరితో కూడా వాదోపవాదాల విషయంలో కొంత అతి కటువు పనికిరాదనుకోండి, కొద్దిగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ వ్యవహారాలలో కొంతవరకు శాంతియుతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో మీకు ఈ అనేక రకమైన ఒత్తిడుల మూలకంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆ తదనంతరం మీకు ఈ వారాంతం నుంచి కొన్ని పరిస్థితులు అనుకూలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మూలా నక్షత్ర జాతకులకు బంధువైరాలు, బంధువైరుధ్యాలతో పాటు శారీరకంగా కూడా కొంత ఈ ఆరోగ్యంలో కొంత మార్పు వస్తున్నది. అయితే వృత్తిపరమైన విషయంలో కొంత సంతృప్తి కలుగుతున్నది. అలాగే సామాజిక గౌరవాల విషయంలో కొంత సంతృప్తి కలుగుతున్నది. మీకు కొన్ని కొత్త అవకాశాలు, ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలకు సంబంధించిన విషయాలు ఈ వారంలో ఈ వారాంతంలో ఏర్పడుతున్న మార్పుల వల్ల మునుముందు మీకు కొన్ని మంచి అవకాశాలు రాగలిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఇంటి వ్యవహారాలలో కొంత సంతృప్తి కలుగుతున్నది. వృత్తిపరమైన విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. నిర్బంధితమైనటువంటి ఉద్యోగం చేయవలసినటువంటి పరిస్థితి పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కలగవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కూడా అయినంత వరకు కుటుంబ సభ్యులతో వాద వివాదాలకు,
వైరుధ్య దూరంగా ఉండండి. అలాగే వృత్తిపరమైన విషయంలో మీకు ఇతరుల సహకారాలు లభిస్తాయి. ఇతరుల సహకారం మూలకంగా కొంత సంతృప్తి మీకు కలుగుతుంది. కొంత ప్రత్యేకమైన మార్పులు మీరు చూడగలుగుతారు. ధనుర్రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి పరిహారాల విషయంలో రాహు కేతు ఈ 2 గ్రహాలకు సంబంధించి స్వల్పంగా ఏదైనా శాంతి మంత్రాలు చదువుకోండి, అనుకూలతలు మీకు కలుగుతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభం అత్యంత ఉత్సాహంగా ఉంది. 9, 10, 11వ తేదీలు మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. అనుకున్న పనులు సాధిస్తారు. ప్రతి పనిని, ప్రతి అవకాశాన్ని, ప్రతి మినిట్ మీరు స్వాధీనపరచుకొని దాన్ని ఉపయోగించుకునేటువంటి తెలివితేటలు ఉన్నాయి. చాలా మంచి అనుకోని ప్రయాణాలు కూడా చేస్తారు. ఫలవంతమైన ప్రయాణాల మూలకంగా కూడా కొన్ని లాభాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారికి 9, 10, 11వ తేదీలు అనుకూలతలు ఉన్నప్పటికీ కొద్దిగా కొబ్బ మానసికంగా కొంత విచారం 12, 13వ తేదీల్లో కలగబోతున్నది. దీని మూలకంగా కుటుంబ వ్యవహారాలు, మీ వ్యక్తిగత వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలలో చిన్నపాటి సంఘర్షణాయుతమైన వాతావరణం, వాద వివాదాలు ఇత్యాదులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యంలో, భార్య ఆరోగ్యంలో కొన్ని మార్పులు రావచ్చు. వాటిని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆ తదుపరి మీకు 13, 14వ తేదీలు కొంత అనుకూలమైన మార్పులే వస్తున్నాయి. అయితే ఈ వారాంతంలో కలుగుతున్న కొన్ని మార్పుల వల్ల మీకు మున్ముందు ఆర్థికపరమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ వహించవలసింది అని తెలియజేయబడుతున్నది. అయితే ఏది ఎలా ఉన్నా మీకు సమస్యలను పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే స్త్రీ మూలకంగా కానీ, పిల్లల మూలకంగా కానీ, మరి తెలియని వ్యక్తుల మూలకంగా కానీ కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. మీరు అయినంత వరకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించి బలవర్ధకమైన ఆహారాలు తీసుకోండి. అంటే తెలియని నిస్సత్తువ అంటారు. శారీరకంగా ప్రతిదానికి అసహనం అనేది మీకు కలిగి కొద్ది ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. కాబట్టి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన గ్రహ పూజ శుక్ర సంబంధమైన పూజ. శుక్రుని ప్రీత్యర్థం శుక్రగ్రహ స్తోత్రం, ఏదైనా మీకు ఇష్టదైవ స్తోత్రం అలాంటివి చేసుకోండి. ఆ శుక్రగ్రహ ప్రీతి చేత మకర రాశి వారికి కొన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభంలో దినమధ్యం నుంచి దాదాపుగా ఈ వారాంతం వరకు, అంటే 13వ తేదీ వరకు, 14వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా మీకు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణమే. ఇది మిత్ర బృందాలు, కుటుంబ సభ్యులతో కానీ, మిత్ర బృందాలతో కానీ, వ్యవహారికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజిక కానీ ఒక ఔన్నత్యమైనటువంటి వాటికి సంబంధించిన విషయాలలో మీరు పాల్గొనడం అనేది జరుగుతుంది. దాని మూలకంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. తర్వాత మీకు మీరే ఆదర్శం కాకుండా ఇతరులకు కూడా ఆదర్శంగా ఉండేటట్టుగా కూడా మీరు వ్యవహరిస్తారు. అదేవిధంగా 12, 13వ తేదీల్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 10, 11 కూడా ఆనందంగా ఉంటారు. ఇది 9వ తేదీ కూడా మీకు ఆనందంగానే ఉంటారు. 14వ తేదీ కూడా ఆనందంగానే ఉంటారు. 14వ తేదీ దినాంతం నుంచి ఆకస్మిక ప్రయాణాలు, కొద్దిగా స్వల్ప అనారోగ్యాలు ఏవైనా చూడచూపచ్చు. ఏదైనా ఒక వార్త దాని మూలకంగా మీరు స్పందించవచ్చు. దీని విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో చాలా వరకు కుంభరాశి వారు మీ వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని, సామాజిక జీవితాన్ని అయినంత వరకు మీరు ఎంటర్టైన్ చేస్తారు. ఒక విశేషంగా మీ ప్రతిభ ఏమిటో మీకు మీరుగా నిరూపించుకుంటారు. మీ గౌరవ మర్యాదలు కూడా బాగానే పొందగలుగుతారు. ఈ వారాంతంలో కలుగుతున్న కొన్ని మార్పుల వల్ల కొందరికి కుంభరాశి వారికి కొత్త ఉద్యోగాలలో చేరడం కానీ, వివాహ ప్రయత్నాలు ఫలించడం కానీ, కొందరి విషయంలో సంతానం కలగడం కానీ ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. కొంత సంతృప్తికరమైనటువంటి జీవితం మున్ముందు ఉన్నదని ఒక ఆశాజనకం అలా మీకు కనబడుతున్నది. అలాగే కొన్ని పరిస్థితులలో ఆకస్మిక భయాలు, ఆకస్మిక ఆందోళనలు కూడా కలగవచ్చు. ఏది ఏమైనప్పటికీ మీరు అశ్రద్ధ అనే దాన్ని కూడా మీకు ఆవహిస్తున్నది కాబట్టి, అంటే అతి విశ్వాసం, అతి నమ్మకం ఇవన్నీ మీకు ఏం చేస్తాయి? ఒక అశ్రద్ధను కలగజేస్తాయి. అశ్రద్ధ అంటే దేహాలస్యం, మనస్తాపం, సుహృత్క్లేశం, ధనం వ్యయం.
మీరు చేసేటువంటి పరిహాసాల మూలకంగా మీ యొక్క మాటలు ఇతరులు తప్పుకు పట్టి కూడా అప్పటికప్పుడు మిమ్మల్ని మనస్తాపానికి గురి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎవరితో ఎక్కువ చనువుగా తిరగకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ ఆరోగ్యానికి కొంతవరకు జాగ్రత్త తీసుకోండి. ఆర్థిక వ్యవహారాల మీద కూడా జాగ్రత్తలు తీసుకోండి. మీకు కుటుంబ గౌరవం, వృత్తిపరమైన గౌరవాలు ఇవన్నీ కూడా బలంగానే ఉంటాయి. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో. అలాగే ఆధ్యాత్మిక విషయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. స్థిర చరాస్తుల విషయంలో మార్పులు చేర్పులు కోరేటువంటి అవకాశాలు ఉన్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు బంధుమిత్ర సమూహాలతో అనుకూలతలు ఉన్నాయి. వృత్తిపరమైన విషయంలో కొంత అనుకూలతలు ఉన్నాయి. ఆకస్మికంగా కొంత మీ చేతికి డబ్బు అందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కూడా ఈ వారంలో ఏర్పడుతున్న మార్పులు మీకు కొంత అనుకూలతలను ఇస్తాయి. అయితే భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో కొన్ని బాధ్యతలు, కొన్ని కమిట్మెంట్స్, మీరు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవడాలు, అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరాలు మీకు మున్ముందు ఉన్నవైనటువంటి బాధ్యతను ఇప్పుడు సూచిస్తున్నది. అయితే కుంభరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి, బుధులు ఈ 2 గ్రహాలకు ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహారాలు చేసుకోండి. దాని మూలకంగా మీకు కొన్ని ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర పాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారం ఆచితూచి ముందు అడుగు వేస్తారు. ప్రతి విషయంలో కొన్ని సందేహాలు ఉంటాయి, కొన్ని అనుమానాలు ఉంటాయి. ఈ పని చేయవచ్చునా, చేయకూడదా, ఇది మనకు వస్తుందా రాదా, ఒక సందిగ్ధం విషయంలో మీరు ఏది స్థిరమైన నిర్ణయించుకోలేని పరిస్థితులను బట్టి ఏ విధంగా సంచరించాలన్న ఆలోచనలతో సతమతమవుతున్నట్టుగా ఉంటుంది. ప్రతి పనిలో కొంత జాప్యం కలుగుతుంది. చేయవలసినటువంటి వేగం ఉండకపోవచ్చు. అనుకున్న పని అనుకున్న దారిలో మీరు చేయకపోవచ్చు. మీరు ఆదేశించిన ఇతరులు చేయకపోవచ్చు. ఆ విధంగా కొంత సందిగ్ధంలో ఉంటారు. మీకు 12వ తేదీ నుంచి అనుకూలమైనటువంటి వాతావరణం 14, 15వ తేదీ, 12, 13, 14, 15వ తేదీలన్నీ కూడా మీకు కొంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణమే ఏర్పడుతున్నది. ఈ వారాంతంలో కలుగుతున్న కొన్ని మార్పుల వల్ల మీకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, కుటుంబ పరంగా కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, బంధువర్గ మిత్రవర్గ సమూహాలతో మీరు కలిసి ఉండేటువంటి పరిస్థితులు, విందులు, వినోదాలకు వీటికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఇష్టాగోష్ఠిగా కొన్ని మున్ముందు మీరు జరుపుకునేటువంటి అవకాశాలు ఒకవైపు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు ఒకవైపు ఉన్నాయి. అలాగే ఏదో తెలియని అంతర్మదనంతో గృహ విషయాలు, మీ స్వవిషయాలు ఏ విధంగా చెయ్యాలి, ఎలా చెయ్యాలి, వాటిని ఏ విధంగా సెట్ చేసుకోవాలన్న దాంట్లో కూడా కొంతవరకు మీరు ప్రెషరైజేషన్, ఏదో తెలియని ఒక ప్రెషరైజేషన్ కూడా మీకు ఉంటుంది. అంటే మీ వరకు మీరు ప్రెషర్లో ఉంటారు, ఇతరులకు చాలా ఆనందంగా ఉంటారు. ఒక నాటకీయమైనటువంటి జీవితం అనవచ్చు. ఇది వారాంతంలో ఏర్పడుతున్న దాన్ని బట్టి మనకు తెలుస్తున్నది. ఏది ఏమైనా మీనరాశి వారికి ఈ వారం ఫలితాలు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నాయి. వారాంతంలో ఫలితాలు కూడా ఉత్సాహంగా ఉన్నాయి. ఆ తర్వాత వచ్చే వచ్చే ఫలితాలలో కొంత మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు గృహపరమైన విషయంలో కొంత ఆనందం కలుగుతుంది. బంధుమిత్రుల సమూహాలతో కూడా కొంత ఆనందం కలుగుతుంది. మీరు కొంత డబ్బును కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే ముందు తరానికి అంటే ముందు కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో కూడా ఒక దీర్ఘ ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి, మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయంలో ఏదో ఒకటి నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరాలు ఇవన్నీ కూడా పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కలుగుతున్నది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా మీ అభిప్రాయాలకు ఇతరుల అభిప్రాయాలకు కొంత పొంతన కరువవుతున్నది. కొద్దిగా అంటే మనసు నొచ్చుకునేటువంటి పరిస్థితిగా ఉంటుంది. అయినా మీరు దాన్ని అధిగమించి కార్యక్రమాలు సజావుగా చేసుకోవచ్చు. అలాగే కుటుంబ సమేతంగా ఎక్కడైనా దూర ప్రయాణం జరిగేటువంటి అవకాశాలు కూడా మున్ముందు కనబడుతున్నాయి. కొంతవరకు మీ వృత్తిపరమైన విషయంలో, ఆర్థికపరమైన విషయంలో మీరు కొత్త ప్రణాళికలు వేసుకునే విషయంలో మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. అంటే
ప్రజెంట్ కన్నా ఫ్యూచర్ గురించినటువంటి విషయాల్లో మీకు చాలా కాన్ఫిడెంట్గా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు ఈ వారమంతా బంధువర్గాలకు సంబంధించిన వ్యవహారంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క కుటుంబ వ్యవహారాల్లో చాలా ఉత్సాహంగా ఉంటారు. వృత్తిపరమైన విషయంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేహారోగ్యాన్ని గురించి కొంత ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి, శ్రద్ధ వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొత్తం మీద ఈ వారంలో మీనరాశి వారికి కొంత సంతృప్తికరమైన జీవితం ఈ వారం మధ్య నుంచి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన విషయాలు. మరి మీరు చేసుకోవలసినటువంటి పరిహారాల విషయంలో కొంత శని సంబంధమైనటువంటి స్తోత్రము, రవి సంబంధమైనటువంటి స్తోత్రం కొంత చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా మారుతున్న గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ వార ఫలితాలను మీకు తెలియజేయడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి. మీ అభిమాని ఎంవి శర్మ, ఆస్ట్రాలజర్. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.